కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే, ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి 2 మంత్రులు కూడా విశాఖపట్నం జిల్లాలో డ్రగ్స్ కానీ, గంజాయి వల్ల కానీ ఈ వ్యవస్థలన్నీ కూడా విద్యార్థులందరూ కూడా పాడైపోతున్నారని 2014లో అప్పుడు టీడీపీ వారే వీడియో కెమెరాల సాక్షిగా మీడియా ద్వారా కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒకవైపు ఈ ఎవరైతే ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఫెడ్లర్స్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూ వారిని కట్టడి చేయడంతో పాటు వారిని కౌన్సిలింగ్ చేసి నివారించడంతో పాటు ఒకవైపు ఎవరైతే సాగు చేసేవారన్నారో సాగు చేసేవారికి ప్రత్యామ్నాయం చూపించి ఈరోజు దాన్ని పూర్తిగా నివారించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 12 నెలల కాలంలోనే ఈ పార్టీలకి, ఈ కూటమి ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలు అసలు రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ లేవనుకునే విధంగా ఈరోజు ముఖ్యంగా ఒక ప్రముఖ పత్రికల్లో పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ రాయటం జరిగింది. ఇదే పత్రికలో ఈరోజు మనం చూసాం. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో, ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ కింద రాష్ట్రంలో గంజాయి లేదు అని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఒక కథనం రాయటం జరిగింది. మరి నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దొరికిన కొకైన్ సంగతి ఏంటి,
ఈరోజు అదే పత్రికలో 2024 మే 28వ తారీఖున గంజాయి స్మగ్లర్ల బరితెగింపు, డిఎస్పీని జీపుతో గుద్ది పరారు, వెంటబడి పట్టుకున్న పోలీసులు. అదే పత్రికలో 28 మే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పత్రికలో రాసిన కథనం. 8 అక్టోబర్ 2024 టోల్ గేటుని ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్. అదే పత్రికలో 8 అక్టోబర్ 2024 టోల్ గేటుని ఢీకొట్టి దూసుకెళ్లిన గంజాయి గ్యాంగ్, వెంటబడి పట్టుకున్న డిఆర్ఓ అధికారులు. అదే పత్రికలో ఈ సంవత్సరం జనవరి 20వ తారీఖున 2025 జనవరి 20వ తారీఖున గుంటూరులో కొకైన్ కలకలం. అదే పత్రికలో 21 జనవరి 2025 గంజాయి కలకలం. అదే పత్రికలో చిలకల్లు చెక్ పోస్ట్ వద్ద 218 కిలోల గంజాయి స్వాధీనం.